సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1635.67 పాయింట్లు 2.22% నష్టంతో 71,947.55 వద్ద, నిఫ్టీ 488.20 పాయింట్ల నష్టంతో 22,331.40 వద్ద నిలిచాయి. హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, యూరో గ్రీన్ టెక్ లిమిటెడ్, దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నిన్టెక్ సిస్టమ్ లిమిటెడ్, సెగ్మార్క్ కన్సల్టెన్సీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వండల్ ఎలక్ట్రికల్ లిమిటెడ్, ఖండ్వాలా సెక్యూరిటీస్ లిమిటెడ్, రామా స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, సూరత్వాలా బిజినెస్ గ్రూప్ లిమిటెడ్, ఓస్వాల్ అగ్రోమిల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి. అమెరికా, యూరప్ మార్కెట్లు పడిపోతే దాని ప్రభావం భారత మార్కెట్లపై కూడా ఉంటుంది. ముఖ్యంగా యుఎస్లో వడ్డీ రేట్లు పెరగడం, ఇన్ఫర్మేషన్ డేటా ఆశించిన దానికంటే ఎక్కువగా రావడం వల్ల పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించడానికి స్టాక్స్ అమ్మేస్తారు. మరోది విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు కూడా అలాగే. పెద్ద మొత్తంలో షేర్లు అమ్మితే మార్కెట్ వెంటనే పడిపోతుంది. దీనివల్ల డాలర్ రేట్ బలపడ్డం, అమెరికా బాండ్ల పెరగడం వల్ల వారు భారత్ మార్కెట్ నుంచి డబ్బు తీసుకెళ్తారు. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కూడా కారణం కావచ్చు. భారత్ ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. క్రూడ్ ధరలు పెరిగితే కంపెనీల ఖర్చులు పెరుగుతాయి. సెన్సెక్స్, నిఫ్టీలో పెద్ద భాగం బ్యాంకింగ్, ఐటీ కంపెనీలదే. ఈ రంగంలో భారీగా అమ్మకాలు జరిగితే మొత్తం మార్కెట్ పడిపోతుంది. మార్కెట్ ఎగబాకి ఉంటే ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవడానికి షేర్లు అమ్మేస్తారు. ఇది కూడా పెద్ద పతనానికి కారణమవుతుంది. యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు కంపెనీ ఫలితాలు నిరాశపరిస్తే ఇవి కూడా మార్కెట్పై ప్రభావాన్ని చూపిస్తాయి.